ఇది ఆన్ చేయాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా ప్రెసింగ్ లాంగ్ ప్రెస్ చేయాలి సార్. అదే ఆపాలన్నా ఆన్ చేయాలన్నా లాంగ్ ప్రెస్. అవును సార్. అంటే ఆన్ చేయడానికి వన్ క్లిక్ సార్, ఆఫ్ చేయడానికి ప్రెసింగ్ లాంగ్ ప్రెస్ చేయాలి. ఆపాలంటే లాంగ్ ప్రెస్, ఆన్ చేయాలంటే వన్ క్లిక్ సార్. మిషన్ అంటే ఇది పవర్ ఆన్ అవుతుంది మిషన్ లోకి, పవర్ రావడానికి. ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఇది ప్రోగ్రామ్ చేంజ్ చేసే బటన్ ఉంటుంది చూడండి, ఫింగర్ ఉంది చూడండి. అవును, ఇది టచ్ చేయాలి సార్. ఏదైనా టచ్. అవును సార్. ఇటువైపు ఆప్షన్ కి ఈ టచ్ సార్, ఇటువైపు ఆప్షన్ కి ఈ టచ్. ఓకే, అది ఉంటుందా? ఈ లైట్ ఎక్కడ ఉంటే అదే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మై ఐఐపి సార్, ఇక్కడ ఉంది చూడండి. ఇది వైఫైతో మిషన్ రన్ అవుతుంది. వైఫై మిషన్ తో అంటే ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు మేడం. మీరు బయట ఉండి కూడా మిషన్ ని ఫోన్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. దానికి ఒక యాప్ ఉంటుంది, మై ఐఐపి ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పేరు, ఇంటి పేరు, మెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే దానికి ఒక ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆప్షన్స్ అన్ని మనకు కనిపిస్తుంది. మనం నచ్చిన ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. దానికి మరి టెంపరేచర్ పెంచుకోవచ్చు, స్పిన్, స్ట్రీమ్ మొత్తం ఫోన్లో కనిపిస్తే అది మీకు అయిపోద్ది. ఇన్ కేసు అయితే డౌట్ వస్తే నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. ఇది ఎక్స్ప్రెస్ 15 minutes 1 dress 2 dress. అవును సార్. ఇది 2 kg బట్టలు వేసుకోవాలి మనం. ఎక్స్ప్రెస్ లో మురికి తక్కువ ఉన్న బట్టలు వేసుకోవాలి. 1 day చేసిన బట్టలు కానీ, ఇప్పుడు పార్టీ వేర్ క్లాత్స్ కానీ వేసుకోవాలి. ప్రతిదీ మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. 15 minutes టైం తీసుకుంటుంది. అండ్ 2 kg క్లాత్స్ వేసుకోవాలి. 30 degrees హాట్ వాటర్ ఆటోమేటిక్ తీసుకుంటుంది సార్. అండ్ 18 RPM తిరుగుతుంది. RPM వచ్చేసి మనకి ఇది చూపిస్తుంది 1200 RPM కదా. ఈ ఆప్షన్ లో అంత తిరుగుతుంది. మనం పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. స్పిన్ అనేది RPM అనేది స్పిన్ దగ్గర. అవును సార్. ఇది RPM అనమాట. 1000 ఉంది, 1200 వచ్చింది. మళ్ళీ 0కి వెళ్ళిపోద్ది. అది ఆటోమేటిక్ మనం రీసెట్ చేసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన లేదు. అదే ఎంత కావాలంటే అందులోకి వచ్చేస్తుంది. ఇది బల్కీ సార్. బల్కీ అంటే బెడ్షీట్స్ కానీ, కర్టన్స్, దుప్పట్లు, రగ్గులు, స్వెటర్స్, థిక్గా ఉన్న క్లాత్స్ అని దీన్ని వేసుకోవచ్చు. ఇది క్రాడిల్ వర్స్. క్రాడిల్ వర్స్ అంటే ఖరీదైన సారీస్, పట్టు సారీస్ కానీ, స్టోన్ సారీస్ కానీ, చమ్స్కి సారీస్ కానీ, ఎంబ్రాయిడింగ్ సారీస్ కానీ దీన్ని వేసుకోవచ్చు. స్పిన్ అండ్ డ్రై. స్పిన్ అండ్ డ్రై అంటే నార్మల్ చేతితో ఉత్తుకున్న బట్టలు దీన్ని వేసుకోవాలి. ఇటువైపు ఆప్షన్స్ కి మిక్స్డ్ సార్. మీరు ఎక్కువ యూజ్ చేసే ఆప్షన్ డైలీ యూజ్. ఇది ఒకటి యూజ్ చేసుకుని సరిపోద్ది. ఆల్ టైప్ క్లాత్స్ అని వేసుకోవచ్చు. కాటన్ కానీ, పాలిస్టర్, జీన్స్, అన్ని రకాల బట్టలు కాబట్టి మీరు యూజ్ చేసుకుని సరిపోద్ది. అది 1 hour టైం తీసుకుంటుంది. అండ్ 40 degrees హాట్ వాటర్ తీసుకుంటుంది. 1000 RPM తీసుకుంటుంది దగ్గర. కాటన్, ఓన్లీ కాటన్ బట్ట మాత్రం. కాటన్ షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, సారీస్ కానీ వేసుకోవాలి. దుప్పట్లు కూడా వేసుకోవచ్చు కాటన్. ఇది సింథటిక్ సార్ మేడం. సింథటిక్ అంటే సింథటిక్ సారీస్ ఉంటుంది చూడండి, స్పోర్ట్స్ వేర్స్. అవి అటువంటి క్లాత్స్ వేసుకోవాలి, రబ్బర్ క్లాత్ లాంటివి. బేబీ వేర్స్ అంటే చిన్నపిల్లల బట్టలు, చిన్నపిల్లలు ఏడు ఇక్కడ పోస్ట్ అటువంటి క్లాత్స్ వేసుకోవాలి. రిఫరెన్స్ అంటే ఇప్పుడు ముక్కు వాసన క్లాత్స్ ఉంటుంది చూడండి, వర్షంలో తడుచుకున్నప్పుడు కానీ ఏదైనా స్మెల్ వచ్చిన క్లాత్స్ దాంట్లో వేసుకుంటే సరిపోద్ది. మీకు అర్థమయ్యే మేడం ఇది. ఇది టెంపరేచర్ మేడం. మనకు ఆటోమేటిక్గా టెంపరేచర్ తీసుకుంటుంది. లేదు మాకు ఇన్కేస్ ఇంకా టెంపరేచర్ కావాలంటే తగ్గించుకోండి, ఈ బటన్ నొక్కుంటాం. 40, 60, 95. కోల్డ్, చల్లని వాటర్. అర్థమైంది. ఇది స్ట్రీమ్. మీకు స్ట్రీమ్ అని చెప్పారా? ఐరన్ చేస్తే క్లాత్స్. ఇది స్ట్రీమ్ మేడం. స్ట్రీమ్ అంటే మనకు ప్రతి ఆప్షన్ లో ఉంటుంది. మిక్సీలో, కాటన్ లో, సింథటిక్ లో, బేబీస్ అండ్ రిఫ్రెష్ లో ఉంటుంది. అండ్ స్పిన్ అండ్ డ్రై లో కూడా ఉంటుంది. ఈ 4 ఆప్షన్స్ ఉంటుంది మేడం. ఓన్లీ 6 ఆప్షన్స్ గా ఉంటుంది. ఏంటది? స్ట్రీమ్ ఐరన్ చేసుకున్నది. ఐరన్ చేసుకున్నది అంటే బట్టలు ముడతలు పడవు, నీట్ గా ఉంటాయి క్లాత్స్ వాష్ చేసుకున్నప్పుడు. దానికోసం మీరు స్ట్రీమ్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి చూడండి ఇప్పుడు ఎంత ఉంది. డైలీ వేజ్ లో చేసిన తర్వాత కూడా స్ట్రీమ్ లో పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు 1 hour ఉంది చూడండి, 1 hour ఉంది. స్ట్రీమ్ బటన్ నొక్కం అనుకోండి, 1 hour 25 minutes ఉంటుంది. 25 minutes ఐరన్ చేస్తుంది క్లాత్స్, నీట్ గా ఉంటాయి. మా స్ట్రీమ్ బటన్ నొక్కొని ఇది స్టార్ట్ బటన్. ఈ బటన్ నొక్కితేనే మిషన్ అనేది వాటర్ తీసుకొని మొత్తం చేసుకుంటుంది. స్ట్రీమ్ నొక్కామంటే స్టార్ట్ కొట్టాలి మళ్ళీ. స్ట్రీమ్ నొక్కి స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. మరి మనకి 1 hour. ఇప్పుడు ఇది వాష్ ఎన్ని అవర్స్ అసలు, ఎంత టైం? ఒక్కొక్క ఆప్షన్ ఒక 15. డైలీ ఇది మిక్స్డ్ 1 hour సార్. 1 hour. దీనిలో లిక్విడ్ వేసుకుంటారు. లెఫ్ట్ సైడ్ కంఫర్ట్, సెంటర్ క్లీనింగ్ పర్పస్. క్లీనింగ్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఇది ఈ బటన్ ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడికి వెళ్ళి మన టెంపరేచర్ తీసి లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్ వస్తుంది. టప్లిన్ ఆప్షన్. ఈ డ్రమ్ క్లీనర్ పౌడర్ వేసుకునేదా రైట్ సైడ్ చివర?
మిడిల్ నుంచి కంఫర్ట్. అవును సార్. డోర్ అందులో ఓపెన్ చేసుకుంటాం మనం. ఇది ఫుల్ చేసుకోవాలి మనం. ఇది ప్రెస్సింగ్ ఏమి ఉండదు, లాగేయడమే. లాగేస్తే వచ్చేస్తుంది. ఇది 7 kg మిషన్ కాబట్టి 6 kg క్లాత్స్ వేసుకోవాలి. 6 జతలు వేసుకోవాలి. 6 ప్యాంట్లు 6 షర్ట్లు వేసుకుంటారు. ఎక్స్ట్రాగా 1 or 2 షర్ట్స్ ఉంటే వేసుకోవద్దు. ఇవి వేసుకుంటే ఫోల్డర్స్ ఉంటుంది చూడండి. ఫోల్డర్స్ మొత్తం రిమూవ్ చేసి వేసుకోవాలి. ఇన్ కేసు మన పాకెట్లో పాయింట్స్ కానీ పిన్నులు కానీ ఉంటే రిమూవ్ చేసుకోవాలి సార్. లేకపోతే గ్లాస్ తోముకొని చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు క్లాత్స్ అనేవి నీట్గా వేసుకున్న తర్వాత అంటే ఒకేసారి నోముజెట్ కాకుండా పీస్ టు వేసుకోండి. క్లాత్స్ అనేవి ఒక్కొక్కటి వేసుకొని డోర్ అంతా క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకొని మనం ఎటువంటి రకాల బట్టలు వేసుకోమో దాని తగ్గ ఆప్షన్ పెట్టుకుంటాం. అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, మిక్స్డ్ డైలీ యూజ్ అయితే అదే మిక్స్డ్ పెట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కుంటాం. ఇంకేం లేదు. మీకు ఏమో అర్థమైంది? ఇంకేం ఉందా? ఇప్పుడు ఆప్షన్ లోకి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ స్టార్ట్ కొట్టాలా? క్వార్టర్కి వస్తారు, లేకపోతే వాటర్ మొత్తం అది ఇలాగ ఉండిపోద్ది మొత్తం. అది స్టార్ట్ బటన్. మీరు స్టార్ట్ చేస్తే మెషిన్ అనేది స్టార్ట్ అవుద్ది. వాటర్ తీసుకొని రమ్మని రొటేట్ అవుద్ది, లేకపోతే మీరు అవ్వదు. మరి సార్ మిషన్ డ్యామేజ్ జరిగేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది మిషన్. ఓల్డ్ మిషన్లా కాదు మనం, ఎందుకంటే వైఫై అంతా స్ట్రీమ్ కూడా ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఈ మిషన్కి కొంచెం మరి పౌడర్ అనేది యూజ్ చేయకూడదు పూర్తిగా. మేము వాటర్ లిక్విడ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ 3 months ఒకసారి. మీరు వీక్లీ ఎంత చేస్తున్నారు క్లాత్స్? 3 times చేస్తారు అనుకో. అలాగైతే 3 months ఒకసారి వేసుకోవాలి. 3 వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మిషన్ ఫిల్టర్ పెట్టించుకోవాలి. ఎందుకంటే స్ట్రీమ్ ఉంటుంది అండ్ వైఫై కూడా మోడల్ అనమాట. ఇన్ కేసు మనకు ఫిల్టర్ లేకపోయింది అనుకోండి, వైఫై గా డిస్టర్బెన్స్ అవ్వడం కానీ స్ట్రీమ్ కానీ డిస్టర్బ్ జరుగుతుంది అనమాట. అంటే వాటర్ లో ఉన్న డస్ట్ చెక్ చేస్తాను వాటర్ కూడా. అదే మెయిన్ ఇంపార్టెంట్ మనం మిషన్ కి అయితే చూపిస్తున్నాం.